హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్రెడిట్ కార్డ్స్ వాడుకునే ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న విషయం అయితే చెప్తాను సింపుల్గా 2 మినిట్స్లో. అదేంటంటే ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు చాలామందికి ఆ పేమెంట్ గురించి ఎప్పుడు జనరేట్ అవుతుంది, తిరిగి దాన్ని ఎప్పుడు డ్యూస్ పే చేయాలనేది చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఆ ఓవర్ డ్యూ అయినప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో మనకి ఇంట్రెస్ట్ అయితే యాడ్ కావడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక క్రెడిట్ కార్డు ఎలా వాడాలి, ఎప్పుడు బిల్ పే చేయాలనే విషయం అయితే చెప్తాను ఫ్రెండ్స్. క్రెడిట్ కార్డ్స్ మనం తీసుకున్నప్పుడు 1 మంత్ అంటే ఒక 30 డేస్ మొత్తంలో మనం ఏదైనా పర్చేజ్ చేసినా ఎటువంటి బిల్ అయినా సరే ఒక 30 డేస్ తర్వాత సమ్ పర్టికులర్ డేట్లో అయితే బిల్ జనరేట్ అవుతుంది. అది ఆల్రెడీ మనకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసినప్పుడు ఆ డేట్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది మనకి. సో ఆ డేట్ ఎప్పుడైతే బిల్ జనరేట్ అవుతుందో అది ఎంతైనా కావచ్చు ఫ్రెండ్స్, డేటు 5th కావచ్చు, 10 కావచ్చు, 15 కావచ్చు, ఎప్పుడైతే సరే ఒక పర్టికులర్ డేట్లో 1 మంత్లో 30 డేస్కు మొత్తం పర్చేజ్ చేసిన ఏవైనా బిల్ మొత్తం కలిపి ఒక డేట్లో బిల్ జనరేట్ అవుతుంది. అక్కడి నుంచి బిల్ ఎప్పుడైతే మనకు జనరేట్ అవుతుందో అప్పటి నుంచి 20 డేస్ ఆఫ్టర్ 20 డేస్ తర్వాత మనం బిల్ యొక్క లాస్ట్ డ్యూ డేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మార్చ్ 10th బిల్లు జనరేట్ అయ్యిందంటే అది తిరిగి మార్చ్ 30 లోపల అయితే బిల్లు పే చేయాలి. ఎప్పుడైతే మార్చ్ 10 తర్వాత బిల్ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ మార్చ్ 10 నుంచి ఏప్రిల్ 10 వరకు మళ్ళీ ఈ యొక్క 30 డేస్ అయితే బిల్ జనరేట్ అవుతుంది. తిరిగి మళ్ళీ ఏప్రిల్ 10లో బిల్ జనరేట్ అవడం జరుగుతుంది. సో అది ఏప్రిల్ 30 వరకు. ఈ విధంగా పర్చేస్ మనకి ఒక 20 డేస్ బిల్ జనరేట్ అయిన తర్వాత 20 డేస్ తర్వాత అయితే మనం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఓవర్ డ్యూ చేసుకుంటారు. ఓవర్ డ్యూ ఎప్పుడైతే అవుతుందో మనకి ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో అయితే క్రెడిట్ కార్డుకి పడడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.